హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ M51కి అయితే కనుక One UI 2.5 అప్డేట్ అయితే కనుక వచ్చింది కదా. దాంట్లో ఏమేమి ఫీచర్స్ వచ్చినాయి, అసలు ఏమేమి ఎక్స్ట్రా అంటే ఇప్పుడు దాకా లేని ఫీచర్స్ ఏమి యాడ్ అయినాయి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఇంకా వీడియోకి వెళ్ళే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ అన్నమాట. ఇప్పుడు దాకా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో కనుక ఫాలో అయిపోతే కనుక నాకు సంబంధించిన అకౌంట్స్ లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అక్కడి నుంచి ఈజీగా మీరైతే కనుక ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటిలో అయితే కనుక ఫాలో చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం M51 అయితే కనుక చూస్తున్నాం. అప్డేట్లో కొత్త గేమ్ వచ్చినాయి ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనకి నోటిఫికేషన్ ప్యానల్ అయితే కనుక సెక్యూర్ ఫోల్డర్ అనేది అయితే కనుక వచ్చింది. ఒకవేళ ఇది మీకు డైరెక్ట్ అప్డేట్ అయిన తర్వాత కనపడకపోతే కనుక నోటిఫికేషన్ ప్యానల్లో 3 డాట్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ బటన్స్ ఆర్డర్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మీరు ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే కనుక చేసుకుని ఉపయోగించుకోవచ్చు అనమాట. అంతకు మించి పెద్దగా అయితే కనుక దీంట్లో ఇంక మార్పులు అయితే కనుక ఏమీ లేవు. నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ చేసినంత ఇక్కడ మనకి బ్రైట్నెస్ ప్యానల్ ఉంది కదా, దాని దగ్గర ట్యాప్ చేయండి. యారో దగ్గర ట్యాప్ చేసిన తర్వాత ఎనేబుల్ చేసుకోవచ్చు, మీరు ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు బ్రైట్నెస్ని అయితే కనుక యూజ్ అయితే కనుక చేయట్లేదు. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే కనుక ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం అయితే కనుక ఆ వీడియోలో చెప్పలేదు. నేను 2 రకాలుగా స్క్రీన్ షాట్స్ తీసుకోవడం అయితే కనుక చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ స్క్రీన్ షాట్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్ వాల్యూమ్ బటన్, డౌన్ బటన్ ఉంటుందిగా అది, నెక్స్ట్ ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ బటన్ని ఒకేసారి ప్రెస్ చేయాలన్నమాట, 2 కలిపి. ఇప్పుడు చూడండి, నేను ప్రెస్ చేస్తాను. చూసారా, స్క్రీన్ షాట్ అయితే కనుక తీసింది. ఇది ఒకవేళ మీకు ఇక్కడ డిలీట్ చేయకూడదు అనుకుంటే కనుక, అంటే గ్యాలరీకి వెళ్ళి డిలీట్ చేస్తూ ఉంటారు, కానీ అలా అక్కర్లేదు. మీరు నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న యారో కనపడుతుంది ఇంటూ కింద, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ మనకి షేరు, ఎడిట్, డిలీట్ అనే ఆప్షన్స్ అయితే కనుక వస్తాయి అనమాట. డైరెక్ట్ మీరు డిలీట్ కావాలంటే కనుక డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి స్క్రీన్ షాట్ ఒక మెథడ్ చెప్పాను కదా, ఇంకో మెథడ్ ఏంటంటే ఈ బబుల్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బబుల్ నుంచి కూడా మనం యాడ్ చేసుకుని స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఆల్రెడీ సేవ్ అయితే కనుక అయిపోయింది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, డిలీట్ చేయడం అనేది అది కామన్. ఇప్పుడు ఈ బబుల్ అనేది మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఎడ్జ్ లేదు అనేది ఇంతకుముందు కూడా ఉంది, ఆ వీడియోలో చెప్పలేదు నేను. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాం కదా, సెట్టింగ్స్లో ఇక్కడ మీరు యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇంటరాక్షన్స్ అండ్ డెస్క్ అనేది ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అసిస్టెంట్ మెనూ అనేది ఉంది చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. దాంట్లో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు బబుల్ వచ్చేస్తుంది అనమాట. ఆఫ్ చేస్తే కనుక రాదు. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ అసిస్టెంట్ మెనూ అనేది ఆఫ్ చేస్తాను కదా, ఇప్పుడు చూడండి బబుల్ లేదు. ఇప్పుడు మళ్ళీ నేనైతే కనుక ఎనేబుల్ చేస్తున్నాను. చూసారు కదా, బబుల్ అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా డిఫాల్ట్గా ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ మెనూ సైజు మీడియం కావాలా, లార్జ్ కావాలా అనేది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లార్జ్ అనేది పెట్టాను నేను. చూసారు కదా, పెద్దగా అయ్యింది. నేను మీడియంలో పెట్టాను. అలాగే మోర్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. మోర్ సెట్టింగ్స్లో ఏంటంటే ఇక్కడ మనకి కర్సర్ సైజు, కర్సర్ స్పీడు, నెక్స్ట్ అలాగే టచ్ ప్యాడ్ సైజ్ అనమాట. ఇవన్నీ కూడా మీరు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటి గురించి కూడా నేనైతే కనుక చెప్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ అలాగే మనకి అసిస్టెంట్ మెనూ ఆప్షన్స్ అనమాట. దీంట్లోకి వెళ్తే కనుక ఇందులో మీరు పవర్ ఆఫ్ అనేది ఒక్కటి, అంటే స్క్రీన్ ఆఫ్ అనేది ఒకటి ఉంది చూసారా, అదొక్కటి యాడ్ చేసుకుంటే ఏమవుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సింపుల్గా ఇవన్నీ కూడా రిమూవ్ అయితే కనుక చేస్తున్నాను నేను. మళ్ళీ యాడ్ చేసి వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే కనుక చేస్తాను నేను. సింపుల్గా బ్యాక్ వెళ్దాం, ఇది బ్యాక్గ్రౌండ్లో ఉంచుదాం. ఇప్పుడు సింపుల్గా నేను ఒకసారి ట్యాప్ చేస్తాను, చూడండి ఏమవుతుంది అనేది. చూసారు కదా, స్క్రీన్ అయితే కనుక ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం లాక్ అయితే కనుక ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మిగిలినవి కూడా యాడ్ చేసి మనం ఒకసారి చూద్దాం. ఈ SOS అనేది మనకి అక్కర్లేదు, అదొకటి యాడ్ చేయకండి. మీకు అవసరం అయితే కనుక యాడ్ చేసుకోండి. నేనైతే కనుక యాడ్ చేయట్లేదు. ఇవన్నీ కూడా యాడ్ అయితే కనుక చేద్దాం. వీటి గురించి కూడా ఉపయోగం మీకు తెలియాలి కాబట్టి అంతే. బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి నోటిఫికేషన్ ప్యానల్ కావాలనుకుంటే మీరు ట్యాప్ చేసి ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే కర్సర్ అనేది ఉంది. కర్సర్ ద్వారా మీరైతే యాప్స్ ఇవి కూడా ఓపెన్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. చూసారా, యాప్ అయితే కనుక ఓపెన్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి జూమ్ అనేది ఉందన్నమాట. జూమ్ చేసి చూడొచ్చు ఒక పర్టికులర్ ఏరియాలో కావాలనుకుంటే కనుక
ఆ ఏరియాలోకి మనం చూసారా జూమ్ అవుతుంది అలాగనమాట. అది కూడా ఇక్కడైతే కనుక ఉందన్నమాట. అంటే మీకు బ్లాక్ స్క్రీన్ మీద కనపడకపోవచ్చు అంతే. ఇక్కడ సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, దానికి సంబంధించినవి ఈ ప్యానల్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట. అంతే, క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ ఇక్కడ మనం స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ తీసుకోవడం మీకు అది కూడా చెప్పేసాను నేను ఆల్రెడీ. ఇక్కడ మనకి మ్యాగ్నిఫై విండో అనేది ఉంది, ఇక్కడ చూడండి మనకి మ్యాగ్నిఫై అయితే కనుక చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అదొక ఆప్షన్ అయితే కనుక ఉంది. నెక్స్ట్ ఇంకా మనకి పవర్ ఆఫ్ మెనూ అనేది ఉంది. పవర్ ఆఫ్ మెనూ ట్యాప్ చేస్తే కనుక ఇలా మెనూ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మనకి డైరెక్ట్ బ్రైట్నెస్ అయితే కనుక ఇక్కడే కనపడుతుంది అనమాట. అలాగే స్క్రీన్ రొటేట్ అనమాట, ఆఫ్ చేయమని అని చెప్పి అడుగుతుంది, ఎందుకంటే ఆన్లో ఉంది కాబట్టి ఇప్పుడు అలా చూపిస్తుంది అంతే. నెక్స్ట్ మనకి అలాగే ఇప్పుడు ఈ బబుల్ అనేది ఎడ్జ్లో ఉంటుంది కదా, మీకు అలా కాదు ఫ్లోటింగ్ ఐకాన్లా కావాలనుకుంటే కనుక ఇలా కూడా మీరైతే కనుక పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే కనుక ఎడ్జ్కి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే మీకు వాల్యూమ్ కూడా కావాలనుకుంటే కనుక వాల్యూమ్ మీడియాది కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ మెనీ ఫ్లోటింగ్ మెనూ అనేది మాత్రం మీకు ఎప్పుడైనా బటన్స్ పాడైపోయిన టైంలో అయితే కనుక బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలాగే త్వరగా ఈ పవర్ బటన్ అవి పాడైపోతూ ఉంటాయి కాబట్టి పాడవకూడదు అనుకుంటే కనుక ఇక్కడ మీరు ఈ పవర్ ఆఫ్ స్క్రీన్ ఆఫ్ అనేది ఉంది చూసారా, దాని ద్వారా మీరు ఈజీగా అంతమాట ఆ బటన్ ప్రెస్ చేయకుండానే మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. లాక్ చేయడానికి ఆ టైంలో డబుల్ ట్యాప్ ఉంది కాబట్టి మనకి ఎలాగ స్క్రీన్ అయితే కనుక వెంటనే వేక్ అవుతుంది, దాంట్లో ప్రాబ్లం అయితే కనుక లేదు. ఇందులో అయితే కనుక ఇది ఉంది. నెక్స్ట్ మనకి అలాగే మీకు రీసెంట్ యాప్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేనైతే కనుక ఎటువంటి సజెషన్స్ అయితే కనుక యాప్స్ చూపించట్లేదు బాటంలో. ఇది ఆఫ్ అయితే కనుక చేశాను. ఇది ఎలా ఆఫ్ చేశానని మీకు చూపిస్తాను. ఇక్కడ 3 డాట్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సజెషన్ యాప్స్ అనేది ఎనేబుల్ చేశాను. ఇప్పుడు చూడండి ఏమవుతుంది అనేది చూసారు కదా, వెంటనే యాప్స్ అయితే కనుక కొన్ని సజెషన్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆఫ్ చేసి కావాలనుకుంటే కనుక ఆఫ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఆఫ్ అయితే కనుక అయిపోయింది. మీరు ఏదైనా యాప్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకున్న, వాటికి సంబంధించిన డేటా క్లీన్ చేయాలనుకున్న, వాటిని ఈజీగా సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ యాప్స్లోకి వెళ్ళి అంత దూరం దాకా ట్రావెల్ చేయక్కర్లేదు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఫస్ట్ టైం వాడే వాళ్ళకి అయితే కనుక తెలియకపోవచ్చు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. దీనిపై అయితే లాంగ్ ప్రెస్ చేయండి. ఏ యాప్ని అయితే కనుక మీరు రిమూవ్ చేయాలనుకున్నా, డిజేబుల్ చేయాలనుకున్నా అవన్నీ కూడా ఈజీగా అయితే కనుక యాక్సెస్ చేయొచ్చు. అది ఫస్ట్లో వస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి క్రోమ్ మీద నేను లాంగ్ ప్రెస్ చేశాను కాబట్టి న్యూ ఇన్క్రాటివ్ ట్యాబ్ అనేది వస్తుంది అనమాట. డైరెక్ట్ దీని మీద ట్యాప్ చేసినట్టే కనుక ఆ విండోతో అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాగ కొన్ని అయితే కనుక మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది, చెప్తాను దాంతో. అలాగే న్యూ ట్యాబ్ డైరెక్ట్ యాప్ ఇన్ఫర్మేషన్లోకి మీరు డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళి కావాలనుకుంటే కనుక రిమూవ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా క్యాష్ మెమరీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మీరు ఈజీగా క్లియర్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. అంతమాట సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు యూజ్ అయితే కనుక చేయక్కర్లేదు. నెక్స్ట్ మీరు కాల్ రికార్డర్ కూడా ఎనేబుల్ అయితే కనుక చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ కనపడుతుంది, 3 డాట్స్ కనపడుతుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకి ఇది ఎనేబుల్ చేసుకుంటే మీకు చాలా వరకు యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. కాలర్ ఐడి స్పామ్ ప్రొటెక్షన్ అనేది ఉంది చూసారు కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఒకవేళ స్పామ్ కాల్స్ కానీ అలాంటివి ఏమైనా వస్తే కనుక ఇక్కడ మనకి వెంటనే స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. రెడ్ కలర్లో వచ్చేసి స్పామ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అది ఒకటి ఉంది. నెక్స్ట్ అలాగే మనకి రికార్డింగ్ కాల్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇది ఆటోమేటిక్లో పెట్టుకుంటే కనుక కాల్ ఎవరిది వచ్చినా కూడా ఈజీగా ఇది ఆల్ నెంబర్స్ అనేది మీరు సెట్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా కాల్స్ రికార్డ్స్ అనేది ఎనేబుల్ చేసుకుని ఆల్ నెంబర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈజీగా అందరి నెంబర్స్ అయితే కనుక ఇది రికార్డ్ అయితే కనుక అయిపోయిన తర్వాత మీరు స్టోరేజ్ లొకేషన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ కూడా అయితే కనుక ఉంది. ఎస్డీ కార్డులో స్టోరేజ్ అవ్వాలా లేదంటే కనుక మళ్ళీ ఇంటర్నల్ మెమరీలో స్టోరేజ్ అవ్వాలా అనేది కూడా మీరు ఇక్కడైతే కనుక సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కనుక రికార్డ్ చేసినవి అయితే కనుక అక్కడ కనపడుతుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ అయితే కనుక చేయొచ్చు. మీకు నెక్స్ట్ ఇంకో ట్రిక్ కూడా చెప్తాను దీంట్లో. అలాగే వైఫై కాలింగ్ అనేది కూడా ఇక్కడ నుంచి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే నోటిఫికేషన్ ప్యానల్లో కూడా ఎనేబుల్ అయితే కనుక మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ నెంబర్కు ఫోన్ చేద్దాం మనం ఫ్రెండ్స్. ఇప్పుడు నెంబర్ అయితే కనుక రింగ్ అవుతుంది కదా, మీరు కాల్ ఇంతకుముందు శాంసంగ్ మొబైల్స్లో అయితే స్వైప్ చేసేవారు, ఇప్పుడు అలా కాదు, మనం ట్యాప్ చేయాలన్నమాట. ఇలా ట్యాప్ చేస్తే మనకు వెంటనే కాల్ అయితే కనుక లిఫ్ట్ అవుతుంది. అలాగే రికార్డింగ్ కూడా మీకు ప్రూవ్ చేశాను చూడండి, రికార్డింగ్ కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు అసలైన ట్రిక్ ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు మీకు కాల్ రికార్డ్ అయిన తర్వాత ఆ ఫైల్ చూడడానికి అయితే కనుక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ఏం చేయాలంటే మీరు సింపుల్గా ఇప్పుడు ఈ నెంబర్ కాల్ వచ్చింది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన ఇక్కడ ఐకాన్ ఇన్ఫర్మేషన్ కింద కనపడుతుంది చూసారు, దాని మీదకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకి మైక్ సింబల్ కనపడుతుంది కదా,
ఏ టైంలో చేశారో అది వస్తుంది. బ్యాక్ వచ్చేయండి. ఈ మైక్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడి నుంచి మనకి డైరెక్ట్ ప్లే చేసుకుని వినొచ్చు అనమాట, వాళ్ళది ఇబ్బంది లేకుండానే. చూసారు కదా, ఇలా ఈజీగా మీరు ఇక్కడి నుంచి వెతుక్కోకుండానే ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఈ పైన టైము, నెక్స్ట్ అలాగే బ్యాటరీ పర్సంటేజ్, నెక్స్ట్ ఈ యారో బటన్స్ ఇవి రాకుండా మీరైతే కనుక స్క్రీన్ షాట్ అనేది ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనకి అది కూడా ఫ్యూచర్ అయితే కనుక వచ్చింది. డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అడ్వాన్స్ ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ షాట్ అండ్ రికార్డింగ్లోకి వెళ్ళిన తర్వాత హైడ్ ద స్టేటస్ బార్ అండ్ నావిగేషన్ బార్ అనేది ఉంది, చూసారు కదా. దీన్ని ఎనేబుల్ అయితే కనుక చేసుకోండి. మనకి ఇంకోసారి చెప్తున్నాను నేను. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ షాట్ అండ్ స్క్రీన్ రికార్డింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ హైడ్ స్టేటస్ అండ్ నావిగేషన్ బార్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది, చూసారా. ఇది ఎనేబుల్ అయితే కనుక చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఫార్మాట్స్ కూడా మనకి 2 మాత్రమే ఉంటాయి అనమాట స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు. ఒకటి ఏంటంటే పిఎన్జీ, నెక్స్ట్ అలాగే జేపీజీ ఫార్మాట్స్ అనమాట. ఈ 2 మాత్రమే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం హైడ్ అయితే కనుక ఎనేబుల్ చేసుకున్నాం కదా, ఒకసారి స్క్రీన్ షాట్ అయితే కనుక తీసేద్దాం. మనకి ఎలాగ బబుల్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి యూజ్ అయితే కనుక చేద్దాం. స్క్రీన్ షాట్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, మనకి పైన కింద కూడా నావిగేషన్ బార్ అయితే కనుక కనపట్లేదు. ఇప్పుడు నేను ట్యాప్ చేసిన తర్వాత నావి మాత్రం వస్తున్నాయి అనమాట. చూసారు కదా, పైన టైం రాలేదు, డేట్ రాలేదు. అది ఒకసారి మీకు ఆఫ్ చేసి కూడా చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఆన్ చేశాను కదా, అది ఆఫ్ చేసి తీసింది కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మీకు స్క్రీన్ షాట్ అయితే కనుక తీస్తాను. చూసారు కదా, టైం వచ్చింది, బ్యాటరీ పర్సంటేజ్ వచ్చింది, కింద నావిగేషన్ బటన్స్ వచ్చింది. మధ్యలో ట్యాప్ చేస్తే కనుక మళ్ళీ మామూలుగా మనం బ్యాక్ వెళ్ళడానికి అయితే కనుక ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇదో ట్రిక్ అయితే కనుక ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు నార్మల్గా సెట్ చేసుకునే వాల్పేపర్ కాకుండా రోజుకు ఒక వాల్పేపర్ లేకపోతే ఒక 15 వాల్పేపర్స్ అనేది మీకు లాక్ చేసి అన్లాక్ చేసినప్పుడల్లా మారాలి అని ఆ రకంగా సెట్ చేసుకోవాలనుకుంటే కనుక సింపుల్గా లాంగ్ ప్రెస్ చేయండి. హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వాల్పేపర్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గ్యాలరీలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వాల్పేపర్స్ అన్నీ సెలెక్ట్ చేసేయండి. మీకు ఎన్ని పెట్టాలనుకుంటున్నారు, 15, 2, 3, అది మీ ఇష్టం అనమాట. సింపుల్గా ట్యాప్ చేయండి. డన్ అనేది ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనపడతాయి అనమాట. మీరు అలాగే లాంగ్ ప్రెస్ చేసి ఇప్పుడు ఇది ముందుకు రావాలి అనుకుంటున్నాను నేను. వాల్పేపర్ చూసారా మారుతుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇలాగే డ్రాగ్ అయితే కనుక ఆర్డర్ను కూడా మీరైతే కనుక మార్చుకోవచ్చు అనమాట. అంత అయిపోయింది. ఇక్కడ చూడండి, సెట్ ఆన్ లాక్ స్క్రీన్ అని కనపడుతుంది, చూసారా. దీని మీద ట్యాప్ చేయండి. సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం లాక్ చేసి చూద్దాం. స్క్రీన్ ఆఫ్. ఇప్పుడు ఈ వాల్పేపర్ కనపడింది కదా, మళ్ళీ ఆఫ్ చేద్దాం. చూసారా, మళ్ళీ వాల్పేపర్ మారింది. మళ్ళీ ఆఫ్, డబుల్ ట్యాప్. చూసారు కదా, వాల్పేపర్ అయితే కనుక కంటిన్యూస్గా మారుతుందన్నమాట. ఇలాగ మీరు కావాలనుకుంటే కనుక ఎంతవరకైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, మీకు మామూలుగా వీడియోస్ చూస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే కనుక గేమ్ ఆడుతున్నప్పుడు మెసేజ్ అనేది మీకు పైన నోటిఫికేషన్ ప్యానల్లో చూపిస్తూ ఉంటుంది కదా, అంతమాట మళ్ళీ ఆ యాప్లోకి డైరెక్ట్ అయ్యి మళ్ళీ అక్కడ మనం మెసేజ్ అయితే కనుక చేయాల్సి ఉంటుంది. ఆ ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ ఇబ్బంది రాకుండా ఉండాలంటే మీరు డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ ఫ్యూచర్లోకి వెళ్ళండి. ఫీచర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, స్మార్ట్ టాప్అప్ వ్యూ అనేది ఉంది, చూసారా. దీంట్లో మీరు మెసెంజర్ మీకు ఏం కావాలి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు పాపప్లో కింద కనపడాలి అనుకున్నవి ఇక్కడ ఎనేబుల్ అయితే కనుక చేసుకోండి. ఇప్పుడు నేను మెసెంజర్ ఒకటి అయితే కనుక ఎనేబుల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక మెసేజ్ అయితే కనుక పెడతాను. నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో ఉన్నాను కదా, ఇప్పుడు నేనైతే కనుక ఆ నెంబర్కి ఒక మెసేజ్ పెడతాను, చూద్దాం. చూసారు కదా, ఇక్కడ బబుల్ అయితే కనుక వెంటనే అపీర్ అయింది. సింపుల్గా దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ టైప్ చేసేసి మెసేజ్ అయితే కనుక సెండ్ చేసేసుకోవచ్చు. మనం డైరెక్ట్ క్లోజ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి లాస్ట్ టైం పైన ట్రిక్ అయితే కనుక మీకు ఇప్పుడు చెప్తాను, చూడండి. ఇప్పుడు నార్మల్గా చాలామంది ప్యాటర్న్ కాకుండా పిన్ అలాంటి లాక్స్ అయితే కనుక సెట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను చూడండి, పిన్ అయితే కనుక సెట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే అనేది ప్రెస్ చేయకుండానే
చూసారు కదా, ఎంటర్ అయిపోయాను. ఇది మీరు ఓకే అనేది ప్రెస్ చేయాల్సింది ఉంటుంది అనమాట. అంతమాట అలా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీరు డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి లాక్ స్క్రీన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత స్క్రీన్ లాక్ టైప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు పాస్వర్డ్ ఏం పెట్టుకుంటే అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను పిన్ సెట్ చేశాను కాబట్టి పిన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కన్ఫర్మేషన్ పిన్ వితౌట్ ట్యాపింగ్ ఓకే అనే దాన్ని ఎనేబుల్ అయితే కనుక చేసుకోండి. ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తాను, నేను టిక్ తీస్తాను కదా, మీకు ఇప్పుడు చూపిస్తాను. బ్యాక్ కొట్టేయండి, పర్లేదు. లాక్ అయితే కనుక అయిపోయింది. ఇప్పుడు మనం స్క్రీన్ ఆఫ్ అయితే కనుక చేస్తాను. ఇప్పుడు చూడండి నేను స్వైప్ చేసిన తర్వాత ఓకే అనేది ప్రెస్ చేస్తేనే లాక్ అవుతుంది అనమాట. అది ఓపెన్ అయింది చూసారు కదా. ఆ ఇబ్బంది లేకుండా మనం ఈజీగా మనం ఓకే అనేది ప్రెస్ చేయకుండానే పని అయిపోతుంది అనమాట. ఎనేబుల్ చేసుకుంటూ ఇప్పుడు ఎనేబుల్ చేసుకోవడం మీకు చూపిస్తాను. చూసారు కదా, బ్యాక్ వచ్చేయండి. కంటిన్యూ అనేది మాత్రం నొక్కద్దు. ఇప్పుడు మళ్ళీ లాక్ అయితే కనుక చేస్తున్నాను. డబుల్ ట్యాప్ చేశాను, స్వైప్ చేశాను. 1 2 3 4 చూసారు కదా, వెంటనే ఓపెన్ అయిపోయింది అనమాట. అంత మాట మీరు కన్ఫర్మేషన్ అయితే కనుక చేయక్కర్లేదు, ఓకే అన్లాక్ అని చెప్పేసి. ఫ్రెండ్స్, అప్డేట్ వచ్చిన తర్వాత నాకు తెలిసిన ట్రిక్స్ అయితే కనుక ఇవ్వనమాట. ఈ వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.